నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండండి. అందరికీ హెల్త్ బాగా చూసుకోండి. అందరి డ్యూటీస్ బాగా చేసుకోండి. అందరూ బాగుండండి. ఓకే, ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే బాడీ వైటనింగ్ ప్యాక్ అండి. అంటే లెగ్స్కి, హ్యాండ్స్కి, మొత్తం నెక్కి వాటిని వైటనింగ్ ప్యాక్ అంటే ఎక్కడంటే అండర్ ఆర్మ్స్ కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చాలా మనకు ఫేస్కి అప్లై చేయొద్దు. ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా బాగా పవర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మనకు అండర్ ఆర్మ్స్ అక్కడ డార్క్ ఉంటాయి కదా, అండర్ ఆర్మ్స్, లెగ్స్, హ్యాండ్స్ మొత్తం 3 దానికి అప్లై చేసుకున్నట్టయితే చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. మనము నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఇక్కడ నిమ్మరసం అండి, ఒక దెబ్బ నిమ్మరసం వేసాను, ఒక బ్రూ పొడి, సోడా పొడి 1/2 టీ స్పూను, పసుపు, కాఫీ పౌడరు, గోధుమ పిండి, శనగపిండి మొత్తం ఉండి మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ అండి. 5 ఇంగ్రీడియంట్స్ ఇలా నిమ్మకాయ దెబ్బ ఇలా పిండుకోవాలండి. ఇది ఒక 1 శాషే బ్రూ ప్యాకెట్ అంటే 1/2 టీ స్పూన్ బ్రూ ప్యాకెట్. ఇది 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంటలు వేస్తాం కదా ఆ సోడా. ఇది వైల్డ్ టర్మరిక్ పసుపు, ఇదే వాడండి. ఎందుకంటే మనం కిచెన్ హల్దీ వాడకూడదండి. ఎందుకంటే మనకు దాంట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఆల్ఫ్స్ గుడ్నెస్ వాళ్ళది టర్మరిక్ పౌడర్ అండి. చాలా చాలా బాగుందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఇలా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది పసుపు. చాలా చాలా మంచిదండి. చాలా పసుపులో మనకు చాలా ఆయుర్వేద పరంగా చాలా మంచిదండి. మనకు వైల్డ్ టర్మరిక్ మనకి ఇక్కడ పర్పుల్లో కానీ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కానీ అవైలబుల్లో ఉందండి. కానీ ఇక్కడ షాప్స్లో కానీ అంటే ప్రొవిజన్ షాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో కానీ మనకు అవైలబుల్ ఉందండి. వైల్డ్ టర్మరిక్ అండి, పచ్చి పసుపులతో తయారు చేస్తారండి. మనం ఎందుకంటే కిచెన్ హల్దీ వాడితే మాత్రం మనకు ఫేస్ డ్యామేజ్ అయిపోయి మనకు మచ్చలు మొటిమలు వచ్చే ప్రమాదం ఉందండి. అది మాత్రం వాడద్దండి. చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తాను. లెమన్ జ్యూసు, గోధుమ పిండి, శనగపిండి, లెమన్ జ్యూస్, గోధుమ పిండి, శనగపిండి, పసుపు, కాఫీ పౌడరు, మొత్తం ఇది బేకింగ్ సోడా, కొంచెం మిల్క్గానే యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూడండి, ఇది బాడీ వైట్నింగ్ ప్యాక్ అండి. ఓన్లీ బాడీకి మనం అప్లై చేయాలి. ఎక్కడెక్కడ మనకు అండర్ ఆర్మ్స్ ఇక్కడ ఉంటాయి కదండి, ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. పచ్చి మిల్క్ అండి, రా మిల్క్. ఇదంతా మనము కలుపుకొని మొత్తం చాలా చాలా గ్లోయింగ్ వస్తుందండి. ఎందుకంటే మనకు బాడీ పార్ట్స్ ఒక కలర్ ఉంటాయి, ఫేస్ ఒక కలర్ ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పాలుగానే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అప్పుడే మనకి చూడండి ఇలాగ వచ్చేస్తుంది. కొంచెం ఉబ్బినట్టుగా వచ్చింది కదండి. చూడండి, చాలా చాలా మంచి వైట్నింగ్ ప్యాక్ అండి. కానీ ఫేస్కి మాత్రం అప్లై చేయొద్దు. ఇది ఫేస్కి డోంట్ అప్లై. ఎందుకంటే దీంట్లో మనకు ఇది ఉంటుంది కదా, ఏముంటుందండి, ఇదిగోండి ప్యాక్ అంతా కొంచెం మనకు ఇలాగా నిమ్మరసం వేసాం కాబట్టి దాంట్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మనకు విటమిన్ సి ఉంటుంది కదా, కొంచెము మనకు పొంగిందండి. పౌడర్ ప్యాక్ పొంగింది, చూసారు లేదు మీరు? కొంచెం పొంగింది చూడండి. మొత్తం ఇలా కలుపుకోండి. మొత్తం ఇలా ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. వైల్డ్ టర్మరిక్ చాలా స్మెల్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా మనకు చాలా న్యాచురల్ అండి. ఏమంటే మనకి ఇది ఫేస్ డోంట్ అప్లై ద ఫేస్ అండి. ఎందుకంటే ఫేస్కి అప్లై చేయకూడదు. సోడా పొడి, నిమ్మకాయ చాలా మన స్కిన్కి డ్యామేజ్ చేస్తాయి కాబట్టి మనం దానికి ఫేస్కి అప్లై చేయకూడదు. అండర్ ఆర్మ్స్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి అప్లై చేయాలి. మొత్తము 6 ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చిపాలు, ఓన్లీ పచ్చిపాలు వాడాలి, కాగబెట్టిన పాలు వద్దు. ఈ పసుపులో మనకు చాలా ఇవి ఉంటాయండి. మనకు ఆయుర్వేద పరంగా చాలా వైట్నెస్, గ్లోనెస్ చాలా పెంచే తత్వాలు మనకు
పసుపులో ఉంటాయి. వైల్డ్ టర్మరిక్ పచ్చి పసుపు అండి, పచ్చి పసుపు కొమ్ములతో దాన్ని తయారు చేస్తారు. ఇంకా లెమన్ వచ్చేసి విటమిన్ సి, ఇంకా బ్రూ వచ్చేసి మనకు చాలా లైటనింగ్ ప్రాపర్టీస్, అంటే స్కిన్ మనని గ్లో చేస్తుంది, బ్రైట్నెస్ చేస్తుంది, డల్నెస్ పోతుంది, డార్క్నెస్ పోతుంది. ఇంకా సోడా పొడి అయితే మనకి ఇది డార్క్ ఉంటాయి కదండి చాలా మనకు, మనం బయటికి వెళ్ళి వస్తాం కదా, సన్ బార్న్ అయితే మనకు ఫేస్ ఒక రకంగా ఉంటుంది, బాడీ పార్ట్స్ ఒక రకంగా ఉంటాయి. ఇది అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటారు. ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ చేసుకునే కూడా మనం దీన్ని అప్లై చేసుకున్నట్టయితే ఈవెన్ స్కిన్ టోన్ మీరు 2 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు. మొత్తం హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్కి, ఫేస్కి నాట్ అప్లై, ఫేస్ చేసుకోకూడదు. ఎందుకంటే సోడా పొడి మనకు నిమ్మరసం ఉంది కాబట్టి అవి డేంజర్ చేస్తే మన స్కిన్ డ్యామేజ్ చేస్తే మనకు ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా, అందుకని మనకు కొంచెం అక్కడ స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకు అక్కడ పుయ్యకూడదు. ఫేస్ని అవాయిడ్ చేసేయండి, ఫేస్కి పుయ్యొద్దు, ఓన్లీ బాడీకి, బాడీ పార్ట్స్కి మాత్రమే. అండర్ ఆర్మ్స్ దగ్గర మనకు చాలా నల్లగా ఉంటాయి, డార్క్నెస్గా ఉంటుంది, ఎందుకంటే మనకు అక్కడ చెమట వస్తుంది, మనం బయటికి వెళ్దాము, మనకు సన్ డ్యామేజ్ అవుతుంది, సన్ మనకు డైరెక్ట్గా మన మీద పడతాడు. బయటంతా మనం ఆఫీస్కి వెళ్తాము, బయటకు వెళ్ళి ఉంటాము, ఇంట్లో బజార్కి వెళ్ళి ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు డైరెక్ట్ సన్ వచ్చేసి మన మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు అక్కడ ఆ ప్లేస్ అంతా మనకు డల్నెస్ అవుతుంది, డార్క్నెస్ అవుతుంది, ఇచ్చెస్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. దానివల్ల సన్ చాలా డ్యామేజ్ చేస్తుంది, అంటే సూర్యరశ్మి మనకు చాలా హానికరమైంది. మనం దానివల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ అక్కడక్కడ ప్యాచెస్ వచ్చేస్తుంది, ఒక చోట బ్లాక్, ఒక చోట వైట్ లాగా లేకుండా. ఇది కనుక అప్లై చేసుకున్నట్టే చాలా కూలింగ్ సెన్సేషన్ అండి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, బ్రూ పొడిలో లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, పసుపులో మనకు ఆయుర్వేదం పరంగా పసుపు చాలా మంచిది. బేకింగ్ సోడా అయితే డార్క్నెస్, డల్నెస్ పోతుంది. నిమ్మకాయ అయితే విటమిన్ సి ఉంటుంది, పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. గోధుమ పిండిలో మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శనగపిండిలో ఇంకా చెప్పనవసరం లేదు, అది పూర్వకాలం నుంచి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వాడుతూనే ఉన్నారండి. చూడండి ఇలా ఉంటుంది ఫేస్ ప్యాక్ మొత్తం. ఇన్ని గుణాలు ఉన్నది మనకు ఒక్క చోట, మనకు చాలా, మనం పార్లర్లు పోయి మ్యానిక్యూర్, పెడిక్యూర్ అవన్నీ చేసుకుంటాం కదండి, అవసరం లేదండి. ఇది మనకు కాలుకి అప్లై చేసినట్టయితే మీరే రిజల్ట్స్ చూస్తారు. ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసినట్లయితే మనకు ఫీట్ వైట్ అయిపోతుంది, మనకు హ్యాండ్స్ వైట్ అవుతాయి, లెగ్స్ వైట్ అవుతాయి, మనకు అండర్ ఆర్మ్స్ వైట్ అవుతాయి, ప్లస్ వెనకాల మనకు, ఎందుకంటే దీంట్లో వెనకాల నెక్ కొంచెం బ్లాక్గా ఉంటుందండి, ఎందుకంటే మనం బయటికి వెళ్తే మీరు చైన్స్ వేసుకుంటాం, ఆ చైన్స్ ప్లేస్లో చాలా బ్లాక్గా ఉంటుంది, చాలా చాలా నెక్ కానీ చాలా బాగుంటుంది, నెక్ కానీ వైట్నెస్ అవుతుంది. మరి కాకపోతే దీన్ని ఒకసారి మీరు, ఈ నిమ్మ దెబ్బ ఉంది కదా, ఇదంతా అప్లై చేసుకున్నాక మీకు వెట్ అయిపోతుంది కదా, ఈ నిమ్మ చెక్కతో ఉన్న, లేకపోతే టమాటా చెక్క, నిమ్మ చెక్కతో అక్కడ మనం రబ్ చేసుకోవాలండి. అంటే మనకు మొత్తం ఎండిపోయినాక మనకు కాలు కానీ చేతులు కానీ ఈ నిమ్మ చెక్కతో ఇలా రుద్దుకోవాలి, మొత్తం అంతా రుద్దుకుంటే ఎక్కడైనా మనకు డల్నెస్ ఉన్నా, డార్క్నెస్ ఉన్నా కానీ, కొంచెం ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా కానీ చాలా అక్కడ పార్ట్స్, అంటే ఈ నిమ్మ చెక్క పడడం వల్ల, మనం రబ్ చేయడం వల్ల ఒక 5-10 మినిట్స్ రబ్ చేసి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చాలా చాలా బెస్ట్ ప్యాక్ అండి. ఒకసారి మళ్ళీ వన్స్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. గోధుమ పిండి, గోధుమ పిండి, శనగపిండి, బ్రూ పొడి, పాలు, ఇంకా ఇదండి దాని పేరు బేకింగ్ సోడా, మొత్తము 6 ఇంగ్రీడియంట్స్ అండి. చాలా చాలా న్యాచురల్ ప్యాక్, చాలా గ్లోయింగ్ ప్యాక్, చాలా ట్యాన్ రిమూవల్ ప్యాక్, ఓన్లీ బాడీ ప్యాక్, బాడీ మాత్రమే. ఫేస్ అవాయిడ్ చేయండి. బాడీ ప్యాక్ ఇంకొకసారి చెప్తున్నాను, ఫేస్కి అప్లై చేయొద్దు, ఓన్లీ బాడీ పార్ట్స్, కాల్, లెగ్స్, హ్యాండ్స్, అండర్ ఆర్మ్స్. ఓకేనండి. అందరికీ కొంచెం నా వీడియోస్ చూసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడే కొత్తగా పెట్టాను కదండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. చూడడం లేదు, నాకు లైక్ చేయడం లేదు. నేను ఒకసారి వీడియోస్ చూసి మీరు నిర్ణయించుకోండి. బాగున్నాయి కాబట్టి నీకు అడుగుతున్నాను. చూడండి, మీకు చూసి నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ దీపిక. ఓకే అండి, బాయ్ అండి. అందరూ వాడండి ఈ బాడీ ప్యాక్, మీ స్కిన్ని వైట్నింగ్ చేసుకోండి.